టీడీపీ జనసేన కూటమి పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాపు నేత హరిరామ జోగయ్య. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే జనసేనకు 50 నుంచి 60 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలని, అలాగే 6 ఎంపీ స్థానాలను జనసేనకు కేటాయించాలంటూ కూడా హరిరామ జోగయ్య గారు ఈరోజు కోరారు, డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, టీడీపీ జనసేన కూటమి పొత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు కాపు నేత మాజీ మంత్రి హరిరామ జోగయ్య గారు. టీడీపీతో గనక జనసేన పొత్తు పెట్టుకుంటే టీడీపీ అధినాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో 50 నుంచి 60 స్థానాలను జనసేనకు కేటాయించాలని, అలాగే 6 ఎంపీ స్థానాలను కేటాయించాలంటూ కూడా ఆయన కోరారు, డిమాండ్ చేశారు. ఏంటి సార్, ఆ అవకాశం ఉంటుందంటారా? ఆయన వ్యాఖ్యల్ని మనం ఏ రకంగా తీసుకోవచ్చు అంటే ఏం చెప్తారు సార్? హరిరామ జోగయ్య గారు సీనియర్ పొలిటీషియన్. ఆయన ఏంటి, కురు వృద్ధులు, రాజకీయ భీష్ముడు. ఒక రకంగా ఆయన ఏంటంటే లోక్సభ, అసెంబ్లీ, మాజీ మంత్రి, ఎంపీ, 3-4 సార్లు అసెంబ్లీకి వెళ్ళినటువంటి సీనియర్ మోస్ట్. ఆయన కాపు నాయకుడిగా కాపుల ప్రాతినిధ్యం కోసం, పెంచటం కోసం వాళ్ళ కళలు, వాళ్ళ యొక్క నిర్మాణం, ఉద్యమం మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఆయన యోగక్షేమాలు విచారించడం, మొన్న మేనిఫెస్టో తయారీలో కూడా ఉన్నారు. కాకపోతే హరిరామ జోగయ్య గారి వ్యాఖ్యలు ఇవాళ నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు సింక్ అవుట్లా కొంచెం వైరుధ్యం కనపడుతుంది. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఏంటి, ఇప్పుడు ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడేవాళ్ళు, నన్ను 60-70 సీట్లు అడగమని డిమాండ్ చేసేవాళ్ళు 2019లో మరి నేను కంటెస్ట్ చేసినప్పుడు నన్ను కూడా గెలిపించలేదు మీరు. మరి ఒక 30 స్థానాలన్నా నన్ను గెలిపించుంటే ఇవాళ బలంగా అడిగేవాడిని కదా, 60-70 ఏం కర్మ 100 అడిగేవాళ్ళం అన్నట్టుగా నిన్న ఆయన ప్రసంగం సాగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం 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 అనుకునే తాపత్రయం, ఆరాటం, అభిమానం మనం చూసాం. అది ఎప్పుడు సాధ్యం అయ్యేదంటే, మీరు 2019లో నేను కంటెస్ట్ చేసినప్పుడు నన్ను గెలిపిస్తే 2 చోట్ల ఓడియకుండా ఇవాళ బలంగా నా వాయిస్ వినిపించేవాడిని కదా అని ఆయన ఒక రకంగా ఏంటి, మనం నేల విడిచి సాము చేయకూడదు, మన యొక్క బలం తెలుసుకుని మనం మన రేపటి ఉపద్రవాన్ని అధిగమిద్దాం, ఇలా ఒక పరిణతితో కూడినటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్నాయి. ఒకటి ఎవరు తీసుకున్నా కూడా తెలుగుదేశం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జనసేన లక్ష్యం ఏంటి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తెలుగుదేశాన్ని బతకనివ్వడు, జనసేనని బతకనివ్వడు. ఇంకా ఏదన్నా కొద్దో గొప్ప బతికే అవకాశం ఉంటే తెలుగుదేశంకు ఉంటుంది. ఎందుకంటే అది 45 ఏళ్ల పార్టీ కదా, మరి 42-43 ఏళ్ల నుంచి తెలుగుదేశం సంస్థాగతంగా బలపడి 22 ఏళ్ళు అధికారం కదా. గ్రామాన వాళ్ళు వేళ్ళూనుకున్న పార్టీ, అదేదన్నా సర్వైవ్ అవుద్ది. కానీ జనసేనకు మాత్రం ఇంకా అది మనుగడే ప్రశ్నార్థకం. ఇవన్నీ తెలిసే సంయమనం పాటిస్తూ సహనశీలిగా మనం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, ఆ పొత్తు ప్రకటన, ఆ తర్వాత జరుగుతున్నటువంటి 2 పార్టీల ఉమ్మడి పోరాటం మనం చూసాం. చంద్రబాబు సభల్లో జనసేన జెండాలు, పవన్ కళ్యాణ్ సభల్లో తెలుగుదేశం జెండాలు, లోకేష్ వెంట జనసేన కార్యకర్తలు, లీడర్లు నడవటం, ఎక్కడ వాళ్ళు పర్యటనలకు వచ్చినా మిత్రపక్ష నాయకులు వచ్చి కలిసి విష్ చేయటం, ఉమ్మడి మేనిఫెస్టో తయారీ, ఒక చక్కటి సమన్వయం నడుస్తోంది 4.5 నెలలుగా. పొత్తు ప్రకటన పవన్ కళ్యాణ్ చేసి ఇప్పటికి ఎన్ని నెలలు? 4.5 నెలలు. ఈ 4.5 నెలల్లో ఒక కాంక్రీట్ అయిపోయింది, ఒక చక్కటి నిర్మాణం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎవరి వంతు వాళ్ళు గడ్డలు వేస్తున్నారు. ఏది, ఆ అద్దాల మెడను కూల్చేయాలనే దృక్పథంతో ప్రత్యర్థి పార్టీ వేసే గడ్డలు అవి వేరు, వాటిని కాపు కాసుకోవచ్చు. ఎందుకని, అది ఏ వైపు ఉందో తెలుసు. ఆ వైపు నుంచి వచ్చే గడ్డలను అడ్డుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసే గడ్డలని ఇప్పుడు ఇక్కడి నుంచే గడ్డలు వస్తే
ఎక్కడ లోపల నుంచే గడ్డలు గనక పడుతుంటే ఈ నిర్మాణం దెబ్బతినే అవకాశం ఉంది. ఓకే. అందుకే నిన్న స్పష్టమైనటువంటి ప్రసంగం పవన్ కళ్యాణ్ నుంచి వచ్చింది. అలాంటి విస్పష్టమైనది ఇది ఇచ్చినప్పుడు ఏమన్నాడు పవన్? RRR ఏదో అన్నాడు. RRR అంటే రిపబ్లిక్ డే, ఒక 6. నాకు 6 అక్షరం అంటే ఇష్టం. 2 6లు ఇప్పుడే విడుదల చేస్తున్నా అంటూ 2 6లు ఏంటి? రాజులు రాజనగరం. RRR అని ఒక చక్కటి మెసేజ్ కూడా ఇచ్చాడు. కానీ ఈరోజు మరి హరిరామ జోగయ్య గారి వ్యాఖ్యలు మళ్ళా ఏమైంది? ఒక 60-50 సీట్లు అసెంబ్లీ అడగాలి. సార్ నిన్న అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు, అందరూ నన్ను 60 నుంచి 70 స్థానాలు అడగమని చెప్పి నాకు చెప్తూ ఉన్నారు, ఎన్ని స్థానాలు అడగాలో నాకు తెలుసు అంటూ కూడా ఆయన క్లియర్గా మాట్లాడారు నిన్న. ఈరోజు చూసుకుంటే కాపు నేత హరిరామ జోగయ్య గారు మాత్రం 50 నుంచి 60 స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి, అలాగే 6 ఎంపీ స్థానాలను ఇవ్వాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థులు మాకు ఉన్నారు, గతంలో పోటీ చేసిన వాళ్ళంతా కూడా మరి ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు ఉత్సాహాన్ని, కార్యకర్తల ఉత్సాహం, నాయకుల ఉత్సాహాన్ని ఎవరు కూడా కాదనుకోకూడదు. వాస్తవం, పార్టీ వాయిస్ ఆయన వినిపించారు, ఫ్యాన్స్ వాయిస్ కావచ్చు, క్యాడర్ వాయిస్ కావచ్చు, ఇవాళ హరిరామ జోగయ్య గారి నోటి వెంట వచ్చింది. కానీ రియాలిటీని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు 2019లో జనసేన ప్రోగ్రెస్ ఏంటి? 2019లో 138 సీట్లలో కంటెస్ట్ చేస్తే డిపాజిట్లు వచ్చింది 16 సీట్లలో, 122 సీట్లలో డిపాజిట్ పోయింది. 122 సీట్లలో డిపాజిట్ కోల్పోయిన పార్టీ మరి 60 సీట్లు అడగటం అంటే అది పెరిగింది. బలం పెరగలేదని అన్నాం. కష్టపడ్డారు, నిర్మించుకుంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలు సక్సెస్ అయ్యాయి. కానీ ఏంటంటే బలం తెలిసి బలగాన్ని సిద్ధం చేసుకోవాలి. ఉన్న బలగాన్ని ఆ బలం ఉన్న చోట పూర్తిగా మోహరించి గెలవాలి. లక్ష్యం ఏంటి? 25-30 అసెంబ్లీ సీట్లలో గెలవాలి. జనసేన రేపటి లక్ష్యం ఒక 30 మంది ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన అసెంబ్లీలో గళమెత్తాలి. అంటే 30 మంది ఎమ్మెల్యేలు గెలవాలంటే ఏదో ఒక 40 మంది సీట్లలో కంటెస్ట్ చేసుకోవడం ఏదో జరుగుతుంది మామూలుగా. అది ముందు మనకి ఒక పోటీ నువ్వు పెట్టావంటే వరల్డ్ కప్ పెడతారు కృష్ణ. వరల్డ్ కప్లో నువ్వు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతావా? లేదు. మామూలుగా ఉంటాయి కదా, లీగ్ ఉంటుంది, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ కదా. క్రమదశల్లో మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలి. వరల్డ్ కప్ కొట్టడమే మీ లక్ష్యం. జనసేనకు వరల్డ్ కప్ ఏది? పవన్ కళ్యాణ్కి సీఎం పోస్ట్. అదే కదా, వరల్డ్ కప్ కొట్టాలంటే ముందు మీరు క్రమదశల్లో వెళ్ళండి. ఇది చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఏంటి? ముందు మనం రేపు 2024లో ఒక బలమైన ప్రతిపక్షంగా మారుదాం, ఒక బలమైన అధికార పక్షంగా ఎదుగుదాం, ఉమ్మడి పొత్తుతో రేపటి ప్రభుత్వంలో భాగస్వాములై మొత్తం అంతా స్ప్రెడ్ అవుదాం. కొన్ని ప్యాకేజెస్లోనే ఇవాళ జనసేన బలంగా ఉంది కృష్ణ. ఏంటి? గోదావరి బెల్ట్, ఉత్తరాంధ్రలో కొంత భాగం, కృష్ణా, గుంటూరు, 175 సీట్లలో మీరు ఆఫ్ పిచ్ వదిలేశారు. ఆఫ్ మ్యాట్ వదిలేసి నువ్వు బ్యాటింగ్ చేస్తానంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం పైన ఎందుకని దృష్టి పెట్టట్లేదు? ఆయన వారాహి యాత్ర చేశారు. ఎక్కడ చేశారు? మన కృష్ణా, గుంటూరు, గోదావరి, ఉత్తరాంధ్రలో చేస్తే సరిపోదు కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ రాయలసీమలో జనసేనను బలోపేతం చేయాలి. 175 సీట్లలో అవి ఒక 52 ఉంటాయి. నెల్లూరు, ప్రకాశం అవి ఒక 20 ఉంటాయి. 75 సీట్లు కదా. ఈ 75 సీట్ల మీద మరి ఎందుకని జనసేన కాన్సన్ట్రేట్ చేయట్లేదు? 175 స్థానాలకు కేవలం 100 స్థానాల మీద 60 సీట్లు ఇవాళ హరిరామ జోగయ్య గారు అడిగే దీంట్లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం మీద కూడా దృష్టి పెట్టాలి మన జనసేన, పవన్ కళ్యాణ్. అక్కడ మనం పాదుకోవడానికి ప్రయత్నించాలి అనే సందేశం ఇవ్వాలా.